హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే హనుమంత్ ఊరేగింపు హనుమంత్ పైన రాములవారిని కూర్చోబెట్టాము. చూడండి, ఇది సగమే మీరు చూస్తుంది. ఇప్పుడైతే పూర్తి డెకరేషన్ అనమాట. చూడండి ఎలా అయిపోయాడు. హనుమంతుడు రెడీ అయిపోయాడు, శ్రీరాములు రెడీ అయిపోయాడు. ఫుల్ పూలతో డెకరేషన్ చేసి నింపేశారు. ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసారు. చూడండి, చాలా మంది భక్తులు అయితే వచ్చేసారు. ప్రతిరోజు గుడి దగ్గర నుంచి 7:40, 7:50 కల్లా బయలుదేరుతాడు. ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోతాయి అక్కడి నుంచి. నిన్న సాయంత్రం బయలుదేరేటప్పుడు పెట్టిన నైవేద్యం ఇది. పులిహారం, హల్వా, గుగ్గుళ్ళు, చివరిగా బెల్లం తీర్థం. ఊరేగింపు అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే వచ్చి గోయల్లా దేవుడికి స్వామివారు హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత స్వామివారిని అయితే గుడి చుట్టూ అయితే పలకి సేవ అయితే చేయాలి. రాములవారి గుడి పక్కనే గుడి లోపలే ఉంటుంది చిన్న గుడి కూడా. ఈ గుడిలో వచ్చేసి జనార్దన స్వామి వారు ఉంటారు. ప్రదర్శనలు చేసుకోవడానికి అయితే గుడి చాలా బాగుంటుంది. గుడి చుట్టూ తిరగడానికి అయితే సూపర్గా ఉంటుంది. ఎక్సలెంట్ అని చెప్పుకోవాలా, ఎందుకంటే మీరు చూస్తేనే కానీ మీకు అర్థం అవుతుంది. మన రాములవారి గుడిని అయితే రీమోడలింగ్ అయితే చేశారు. చాలా బాగా చేశారు, సూపర్గా ఉంది. ఇప్పుడైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎవరికైనా కూడా వివాహం చేసుకునే టైం వచ్చినప్పుడు, పెళ్లి చేసుకునే టైం వచ్చినప్పుడు చూడండి, ఈ గుడి లోపలే పక్కన ప్లేస్ అయితే రెడీ చేసి పెట్టినారు. చిన్న మండపం, అన్నీ అయితే సౌకర్యాలు అయితే చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో, ప్లేస్ అయితే బాగుంది కదా. అందరు ఎక్కడ కూర్చొని పెళ్ళి అయితే చూసి దంపతులు ఇద్దరిని అయితే ఆశీర్వదించవచ్చు అందరూ. ఓకే ఫ్రెండ్స్, అందరూ వీడియోని చూస్తున్నారు, లైక్ చేయట్లేదు అయినా పర్లేదు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి జనం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.